హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. స్టే ట్యూన్. ఈరోజు ఏంటంటే గల్లీ వినాయకులు ఎలా ఉంటాయి, గల్లీలో వినాయకులు అంటేనే డీజేలు గుర్తొస్తాయి కదా మనకు. ఇంకా వినాయకుళ్ళు కూడా పెద్ద పెద్ద పెడతారు కదా, ఇంట్లో లాగా చిన్నవి కాకుండా. అందుకే పెద్ద పెద్ద వినాయకులను చూస్తే అది తెలియని ఆనందము. ఇంకా అందుకే మేము కూడా గల్లీ వినాయకులను చూద్దామని స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫస్ట్ ఒక పెద్ద గల్లీ వినాయకుడు మాకైతే దర్శనం ఇచ్చాడు. అసలు ఇదైతే చాలా అంటే చాలా బాగున్నాడు వినాయకుడు. ఇంకా అందరు భక్తులు వస్తున్నారు దర్శనాలు చేసుకోవడానికి. ఇంకా డీజేలు అయితే అసలు మామూలుగా లేవు. మేమైతే ఇంకా నెక్స్ట్ గల్లీకి స్టార్ట్ అయిపోయాము. ఈ నెక్స్ట్ గల్లీలో ఏ వినాయకుడు ఉన్నాడా అని చెప్పి చూడడానికి ఆత్రంగా ఈగర్లీ వెళ్తున్నాము. ఎందుకంటే మా దగ్గర ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్క వెరైటీగా పెడతారు వినాయకుళ్ళు. అన్ని దగ్గరలాగా కామన్గా ఉండదు. ఇంక ఇక్కడ అయోధ్య బ్యానర్ పెట్టున్నారు. మేబీ నాకు తెలిసి అయోధ్య కాన్సెప్ట్ ఉండొచ్చేమో అనుకున్నా, కానీ లోపల చూస్తే నిజంగానే అయోధ్య కాన్సెప్ట్ పెట్టిండ్రు వాళ్ళు. అయోధ్య లాగా రాముడు అట్లా. అసలు నిజంగా అయితే ఇదైతే భలే అంటే భలే అనిపించింది నాకైతే. అయోధ్య ఇప్పుడు ఫేమస్ కాబట్టి ఆ థీమ్లో చేయాలన్న ఆలోచన రావడమే చాలా గ్రేట్ థింగ్. దాన్ని ఇంకా అసలు ప్రూవ్ చేసిండ్రు వాళ్ళు, ఇట్లా కూడా చేయొచ్చా అని. నాకైతే అసలు మస్తు అంటే మస్తు అనిపించింది. అసలు ఇట్లా అయోధ్య మొత్తం వినాయకులు పెట్టి వినాయకుడిని కూడా ఇట్లా రాముడిలాగా చేయడం అనేది అసలు చాలా అంటే చాలా పెద్ద థాట్ నన్ను అడిగితే. అసలు అంత బాగా చేశారు. చూడడానికి అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. రియల్గా అయోధ్య చూడలేకపోయినా ఈడ అయోధ్య చూసామన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ గల్లీకి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏం పెట్టారు, ఏ కాన్సెప్ట్తో పెట్టారు చూద్దామని అయితే ఇక్కడ కూడా ఈగర్గా వెళ్ళిపోయాను. మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల జనాలు కొంచెం తక్కువే ఉన్నారు. ఇక్కడ కూడా అయోధ్య లాంటి కాన్సెప్ట్ అనిపించింది నాకైతే. కానీ ప్రతి గల్లీలో అయితే వినాయకులు అయితే అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయినా. అసలు ఒక్కొక్క దగ్గర వినాయకుళ్ళు ఉన్నారు, ఎంతెంత పెద్దగా పెట్టారో. ఇక్కడైతే అసలు ఈవినింగ్ అయితే పాట కచేరీ కూడా పెడతారంట. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలందరూ డ్యాన్స్లు వేస్తారు ఇక్కడ. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను. ఇంక ఇక్కడ ఇది కూడా వెరైటీగా చేసిండ్రు. అసలు దేంతో చేశారో మీరు కమెంట్ చేయండి, గుర్తుపట్టుంటే ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. అది కరెక్టో కాదో నేను కమెంట్స్లో చెప్తాను. ఇదైతే అసలు చాలా అంటే చాలా క్రియేటివ్గా చేశారు ఎవరో కానీ. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక గల్లీకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ డీజే చూడండి, ఇంకా మామూలుగా లేదు అసలు. ఇక్కడ ఈ వినాయకుడు చూడండి, అసలు గోల్డ్ వర్క్ చేస్తున్నాడు వినాయకుడు. అదైతే అసలు మామూలు క్రియేటివిటీ కాదనిపించింది. ఒక గుడిసెలాగా వేసి ఆ గుడిసెలో వినాయకుడిని పెట్టి ఆ వినాయకుడు మళ్ళీ గోల్డ్ వర్క్ చేస్తున్నట్టు అసలు ఎంత కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేశారా అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ ఈ వినాయకుడు కూడా ఇట్లా మంచిగా దర్శనం ఇచ్చిండు. అసలు ఎంత బాగుందో ఇది కూడా. ఆ చైర్ కూర్చోండే చైర్ చూస్తే నాకు అసలు చాలా బాగా మంచి ఫీలింగ్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక డీజే చూడండి. మీరు మీ గల్లీ వినాయకుల దగ్గరికి వెళ్ళారా, వెళ్ళి ఏం చేశారు, డీజేలు ఎగిరారా లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, థ్యాంక్ యూ.